క్రిస్టియన్స్ మీ ఊర్లో బాగానే క్రిస్టియన్స్ ఉన్నారు కదా? ఉన్నారు కదా, ఎందుకు అదంతా తెలియదు. మొత్తం మారద్దు, అందుకోసం మారాలి. మన హిందూ లేదా 30 కోట్ల దేవతలు ఉన్నారు కదా కొలవడానికి, ఉన్నారా లేదా? మనం భర్త ఉండంగానే బొట్టెను తుడిచేసుడు, మట్టెలను తీసేసుడు. అవునా కాదావా? బొట్టు తీసేసి ఆడదాన్ని చూడొచ్చా? చూడరాదు కదా. టిక్లీలు కూడా పెట్టాలి, కుంకుమ పెట్టాలి. అసలు ముత్తైదా విన్నారా? దాంతో లక్ష్మి అవా, ఆడదాంతో లక్ష్మి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ. బాగానే క్రిస్టియన్స్ కనబడ్డారు. అయితే నేను వచ్చిన రోజు మీ ఊళ్ళో ఉంటారు ఎక్కువ. చెలవాడ మొత్తం మీ చిన్న క్యాస్ట్. మారద్దు, మతం మారద్దు. తల్లిదండ్రులు మార్చినట్టే, తల్లిదండ్రులు ఉండంగానే ఇసిరేసినట్టే కదా. తల్లిదండ్రే దైవం అవ్వా. తల్లిదండ్రి సేవ చేసుకుంటే నీకు మా పుణ్యం వస్తుంది కదా. తల్లిదండ్రులు లేకుంటే ఇక్కడ చూడడానికి రాదు కదా. వస్తారా సార్? తల్లి, తండ్రి, అన్నను కొట్టినోడు ఎప్పుడు పొడుగాడు. అన్న అంటే ఏంది? ఆడబిడ్డ అంటే ఏందవా? ఇంటి లక్ష్మి. అల్లుని తిడితే ఏమవుతుంది? నారాయణమూర్తిని తిట్టినట్టే కదా. కొడతాను కదా మరి అల్లుని. తెలివి లేనులా మొత్తానికే నడుస్తాంది. ఓం నమో శివాయ. పొద్దున సూర్యుడు లేవక మొదలు లేచి స్నానం చేసిన వాళ్ళకు మంచిగా ఉంటది ముహూర్తం. సూర్యుడు వెళ్ళాలి, పొద్దుగా సూర్యుడు లేపాలి మనదంటే బరాబరే మన లక్ష్మి. స్వామి కడ చేసుకున్నది అండి.